సాగుతుందిరా ఈ కాలం, సాగుతుందిరా ఈ కాలం, ఉన్నోడని లేనోడని తేడాలతో నడుస్తుందిరా ఈ లోకం, నడుస్తుందిరా ఈ లోకం, సిన్నోడని పెద్దోడని భేదాలతో. చూడరా ఈ లోకం తీరు చూడరా, చూడరా ఈ కాలం జోరు చూడరా. సాగుతోందిరా ఈ కాలం, సాగుతోందిరా ఈ కాలం, ఉన్నోడని లేనోడని తేడాలతో. బరువు మోయరా అంటాడు ఉన్నోడు, పనులన్నీ లేనోడు చెయ్యాలి అంటాడు. నీ కష్టమంతాను మా కోసమే లేరా, నీ బ్రతుకు ఉన్నది మా కోసమే లేరా అంటాడు, అంటాడు చేయించుకుంటాడు, ఎట్టి చాకిరి అంతా చేయించుకుంటాడు. పేదోడి కష్టాన్ని ఆసరా చేసుకొని మిద్దెలు మేడలు కట్టుకుంటారు, వాడిలో ఉన్న అమాయకత్వాన్ని అవకాశం వల్లే వాడుకుంటారు. ఇది ఏమి చోద్యమోరా, ఇది ఏమి చిత్రమోరా. సాగుతోందిరా ఈ కాలం, సాగుతోందిరా ఈ కాలం, ఉన్నోడని లేనోడని తేడాలతో. कहाँ है रे बस का घर? इधर ही है भैया। कॉल कर उसको। हाँ भाई कॉल कर रू। हेलो किधर है रे भाई तेरा घर? हाँ दिख गया। कहाँ लगा दिखा? देख बाप इधर लगा, इधर पूरा घस गया। उतना मारता हूँ नेते को, उतना गाड़ में दम है उसके। मैं होना चल देख लेता हूँ। ने लिया 25,000 मेरे से, मारा मेरे को मादर चोद, भैंकड़ी की गांड भर गए रे। मैं बोला ना देख लेता हूँ बोल के, तू चल। घर कहाँ है रे उसका? इधर ही 2 गलियां आगे रहता। कितने लिया रे पैसे उन्हें? उन्हें 25,000 लिया रे, 1 हफ्ता में दे तुम बोला। अब पूछा तो नाटकां कर रहा। तू क्या है क्या रे, जिसको बोले उसको देता पैसे। दिख रहा रे, उन्हीं छे। क्या है कि देखेंगे। अरे उन्हें चेहरे
रे जा, और कितनी दूर जाता जा, और कितनी दूर जाता रे, इसके पैसे लेके इसको मारता रे तू రే పైసలు తీసుకున్నాను నువ్వు మళ్ళీ అయ్యా అని చెప్పి రుబాబ్ చేసింది నువ్వు ఇప్పుడేంద్ర రౌడీలతో కొట్టిస్తు ఎవడ్రా రౌడీ, ఎవడ్రా రౌడీ, రౌడీ किसको बोल रहा रे बुल्ले? रौडी किसको बोल रहा रे? हाँ रौडी किसको बोल रहा? किसको बोल रहा रौडी? అన్న ఆగండి అన్న. అరే యశ్వంత్ ఇట్రా, ఇట్రా రా. आएंद्र उर्ला जोड़ का చక్కగా మాట్లాడరా. ये तू चुप कर बे चोर. చోరా ఎవడు చోర్? ఈడు చోర్ అంటే ఈడు చూడు చలేగాడు. రే యశ్వంత్ నువ్వు కదరా ఇందాక నీకు 25,000 తీసుకున్నావు, మళ్ళీ తీసుకోలేని కథలు తెంగుతున్నావు. బ్రో మీరు చూసిరా పైసలు తీసుకోవడం, నేను చూసిన నా కళ్ళ ముందే 25,000 తీసుకున్నాడు, మళ్ళీ తీసుకోలేని అది చెప్తున్నావు. అవన్నీ కాదురా బి అన్న నన్ను ఎందుకు కొట్టిండు? 7 నెలలు అయిందిరా నువ్వు పైసలు తీసుకొని, ఇవ్వకపోతే కొట్టారా మళ్ళా? ఇయ్యర్రా బి ఇట్లా గుద్దల్లం చేస్తే ఓడిస్తాడు, దాని మీదకే నన్ను కొట్టినావు ముట్టా బి నన్ను. చూసిర్రా ఇప్పుడు అర్థమైందా? क्या चूतिया समझा रहे हम दोनों को? चल रे. ఆడు నేను కొట్టిండు, ఇప్పుడు ఆయన మీరు కొట్టిర్రు, అయిపోయింది. ఈయనే ఆపేసేరి, రేపు మొత్తం ఆయన పైసలు ఆయనకి ఇచ్చేసేయాలి. తీరా నా పైసలు ఇప్పుడే కావాలి. తీసేయాలరా మళ్ళీ ఏమిటి తీసుకున్నారా నా పైసలు? రే ఆగరా, రేపటి లోపల ఆయన పైసలు ఆయనకి ఇవ్వకపోతే మంచిగా ఉండదు చూడరా యశ్వంత్. నడరా నువ్వు. ఆడు రెచ్చగొడితే నువ్వు రెచ్చిపోతావా? ఆడు కథలు పడుతుందని చెప్పొచ్చు కదా నాకు ముందే. రే లైట్ బంద్ చేయి. రే కాట్రాజ్ సినిమాకు అన్నాడు. మీరు పోండ్రా, నాకు ఇంకా చదువుకునేది ఉంది. రే కట్ ఆఫ్ మార్క్స్ ఎట్లయినా తక్కువనే కదరా, అయినా ఇంతగానం చదివేం బిక్తో చెప్పు. కట్ ఆఫ్ మార్క్స్ గురించి కాదు నేను చదువుతుంది, నా కోసం నేను చదువుకుంటున్నా. అంటే ఇప్పుడేంద్రా నువ్వు చదువుకొని ఇంజనీర్ అయి ఊరికి పోయి ఇల్లులు కడతావురా నువ్వు? రేయ్ ఊరికి పోయి ఇల్లులు కడతాడంటారా వీడు? హలో హలో, ఏమైందిరా? పొద్దున్న నుంచి ఫోన్ చేస్తుంటే ఎత్తుతలేవు. ఈరోజు ఏమని చెప్పినాం కదరా నీకు? నిన్న పడ్డాయి సరిపోలేవురా నీకు, నీకు మళ్ళా పడాలి. ఎక్కువ తక్కువ మాట్లాడకరా, పాడకవు. రేయ్ అమ్మ జోలికి రాకరా లంచోడక, ఆగ్రా వస్తున్నా. ఆగుబే, నిన్న నేను లేకపోయింది బొక్కలు ఎరగొడుతుండే వాళ్ళు. నిన్న రాత్రే చెప్పినా కదా నా దగ్గర, కానీ అయినా ఏం బిక్తామని పోతున్నావు? ఇప్పుడు ఆడు వచ్చి నేను రెచ్చగొడతాడు, నువ్వు రెచ్చిపోయాను కొడతావు. నువ్వు కొట్టినా నాడు మొత్తానికి పైసలు ఇవ్వడం మానేస్తాడు రా వాడు. అరే పిచ్చోడా, అని నేను తెలివిగా రెచ్చగొడుతుండు, నువ్వే తెలివి లేకుండా రెచ్చిపోతున్నావు. హలో ఏందే ఊకే? లక్ష్మి లక్ష్మి ఏమైందే? ఏమైందిరా? మా పిన్ని కొడుకు, మా తమ్ముడు, నేను ఊరికి పోవాలి. ఏమైంది? ఏమైంది తమ్మునికి?
మా తమ్ముడు చచ్చిపోయిండు. సోముగాడు చచ్చిపోయిండు. సోముగాడు చచ్చిపోయాడు. జాగ్రత్త. సరే ఊరికెళ్ళి ఫోన్ చేస్తా. అన్నా నడన్నా. అన్నా థ్యాంక్స్ అన్నా. సోము నీకు అన్నంటే ఇష్టం ఉండు కాదురా సోము. నువ్వు ఎప్పుడు వచ్చినా ఎదురొద్దు ఆరా సోము. సోము ఏమైనా రా సోము. మా ఇంటికి వద్దునంటూ వారా సోము. సోము రే నువ్వు పట్నంకి వెళ్ళి వస్తున్నావు అంటే తనక ముందు రోజుకెళ్ళే బస్ స్టాప్ కాడ ఎదురు చూస్తుండేరా. ఇప్పటికి ఇట్లా చెల్లడం లేకుండా పడున్నాడు రా. రే సోము అన్నొచ్చి లేవరా. అమ్మా లేమ్మా చెప్పమ్మా ఎట్లా పడుతున్నాడమ్మా. 7 రోజులు కూడా బతుకులు లేపమ్మా వాడిని. అమ్మా లేపమ్మా. అది రారా పనులు చూసుకో. రే సోము అన్నొచ్చి లేవరా. సోము అన్నొచ్చి లేవరా.
అరే వాచ్ చేసి పోరేలు పడుతురంట. ఒకసారి రా చూద్దాం ఏముంది దాంట్లో. పోర్లకైనా దేనికైనా టైం రావాలిరా. మీ ఇంటి పక్క సంది ఈ సోకులకి రా పడ్డది. ఇసుంటి మెయింటైన్ చేయాలిరా. ఏ ఈరాను ఇది పడకుంటే అది పడుతుంది అంటావు, ఇది పడితే ఇది పడదంట. ఈరానియా అమ్మా, నీ జీవితంలో 500 500 500 కాదు 100 రూపాయలు చిట్టుకున్న మరం ఇది. ఎప్పుడు నా వాచ్ మీద వస్తారు ఒక్కొక్కడు. 500 50 రూపాయలు 50 రూపాయలు 50 రూపాయలు మీ తాతలు అంగటి ఊరాదురా బాయ్. రే మొన్ననే మా చిన్నబామ్మడి లాగలు ఎక్కడ వచ్చాడని మా మామ కొని ఇచ్చిండ్రా అదే వాచ్. ఏ ఈరాను వాచీరా. ఏ ఆగరా, ఈరాను పడుతుంది అంటున్నావు. పోరేలు పడుతుంది కదరా, చూస్తాను ఆగరా. అరే ఎట్లా చిన్న వయసు రాంది, చిన్న వయసు. ఊకోరా, ఇంకెన్నిసార్లు చెప్పాలరా, ఈ దోమలకి చిన్న పెద్ద అని ఉండదురా. దోమలకి దొరలకి ఏం తేడా లేదురా, వీళ్ళు పుట్టిందే మన రక్తాలు దాగనికి. దొరేంది పొద్దున్నోడి మాట మా అమ్మ నోట్లకేం చిన్న. అరే ఏదో తేడా కొడుతుంది, మీరు అందరు కలిసే దాస్తురు. ఇప్పుడు నాకు తెలవాలా. అరే తాగేసి ఓడుకు వచ్చింది ఓడు వచ్చింది అవుతున్నారు. అడో ఇడే పోదాం, అమ్మాయి ఇడే వస్తారు. అరే ఏం జరుగుతుందిరా, అసలు ఎవడేం చెప్తలేడు. అసలు ఏం జరుగుతుంది ఈడ, ఎవడేం చెప్తలేడు. అమ్మా అమ్మా అమ్మా, ఏంద్రా ఈ చెత్త అంతా ఎక్కడిదే? అది రేపు పొద్దుగాల కాల్చెత్తలే నడు ఇంట్లోకి నడు. నీ అమ్మ దీనివల్లే కదే జనాలు లేనిపోని రోగాలు వచ్చి చచ్చేది. ఛీ జరుగు. దిమాక్ ఉన్నోడు అదే చేస్తాడు, దిమాక్ లేనోడు అదే చేస్తాడు. మీ అయ్యలెక్క నువ్వు కూడా తాగి తాగి అప్పుల మీదే సత్తావురా. ఇంకేముంది, మీ చెల్లె నేను పురుగుల మంది తాగి చేస్తాం. ఏం దోమలు.
అరే కూరేం చేయలేదు వచ్చినాక వండుతా. ఇప్పటికీ మధ్యాహ్నంకి నిన్న మిగిలిన అన్నం పోపు చేసిన. తొందర మొహం కడుకొని చెల్లె నువ్వు లేచి తినుండ్రి సరేనా? మళ్ళీ గిట్లా ఊరి మీద పడి ఆడ ఈడ మందు గిట్లా తాగినావు అనుకో తోలు ఊడుతుంది బిడ్డ. అమ్మా పొద్దున్న దిమాగ్ దినకు నువ్వు పోయి రాపో. కళ్ళు కనిపిస్తలేవారా? బోర్డు పెట్టినా కదా చెత్త వద్దని చెప్పి. ఏం రో నోరు లేస్తుంది. అసలు నువ్వేంద్రా నాకు చెప్పేది? నువ్వెవన్రా ఇడ చెత్త నీకి? మా కాళ్ళ కాడ పడి ఉండేటోళ్ళు మిమ్మల్ని ఎక్కువరా. నీ అమ్మ ఎంత గుద్ద బల్పుంటే నన్నే కొడతావురా. అయిపోయావురా నా చేతిలో, సత్తావురా. దొబ్బేరా. వీళ్ళ ముందు నానా మాటలు అన్నదిగా నన్ను కొట్టిండు దోరా. ఊరికనే కొడతారా, నువ్వేం చెయ్యండి. చూసిండ్రా దోరా మీ ముందే ఎట్లా మీదికి వస్తాడో. నీ మాటలు చేతలే మన చక్కగా ఉన్నాయా? ఏంద్రా ఏందది? కాళ్ళ కిందనా? ఏమ్రా చేతులు బాగా లేపుతున్నావు? అయ్యా వీళ్ళని ఇలానే వదిలేస్తే ఇంకా ఏమేం చేస్తారో. వీళ్ళని ఏం చేయాలో నాకు బాగా తెలుసు. నువ్వు మూసుకో, మీరు ఓర్రి. ఏమ్రా నారాజు, పట్నం పోయినావుగా, యాడదాకొచ్చింది నీ చదువు? చూసిండ్లా దొరా పట్నం పోయి చదువుతానని మన ముందే తోకజాడిస్తాడు. ఊకోరా, ఇక్కడి కట్టుబాట్లు తెలియవుగా ఆనికి. వానయ్య మన చెప్పు చేతుల్లో ఉండేటోడు. అయినా ఆ తోకనెట్లా కత్తిరించాలో నాకు తెలుసు. ఇంకా వాడిని ఎత్తుకేసుకొస్తావు ఎందుకురా? అడ్డమైన ఎత్తుకేసుకొస్తుంటే. అరే వాడు చేసిన తప్పేం కాదురా. అరే తప్పు ఒప్పు అని కాదు, మనం ఈ ఊర్లో ప్రశ్నగా బతకాలంటే వాళ్ళు చెప్పినట్టు వినాలిరా భయ్. వినకపోతే వినాలిపోతే ఏంట్రా? మనం ఈ ఊర్లో ప్రశ్నగా బతకాలంటే వాళ్ళు చెప్పినట్టు వినాలి, తప్పదు. ఎందుకు మూసుకొని ఉండాలిరా? వాడు మన ఊరు కోసం మంచి చేయాలనుకుంటున్నాడు. ఏమ్రా వాళ్ళు ఏమన్నా ఊరుకుని ఉండాలా? తొక్కినా తొక్కించుకోవాలా? ఎందుకు ఉండాలిరా? ఇంకెన్ని రోజులురా ఇట్లా? నీకైతే నీ వాచ్ సోకుస్ అంతా చాలరా. ఈ ఊర్లో ఎవడెట్లా పోయినా నీకేం ఫరక్ పడదు, ఎవడెట్లా వచ్చినా నీకేం పట్టది. అరే నేను చెప్పేది ఊరి కోసం రా, మన కోసమేగా. అయినా నీదేముందిరా, నువ్వు మంచిగా సిటీ పోతే నీ బతుకు నువ్వు బతుకుతావు. నువ్వు చేసిన దాని తర్వాత అయితే మేమేగా పడాలి. అయినా ఇవన్నీ నీకు చెప్పినా అర్థం కావురా. అరే నేను పోతున్నా, ఏమన్నా చేసుకోరు ఇంకా. రేయ్
నీ అమ్మ రే ఏంట్రా రే ముందర కొత్త హీరోయిన్. అరే ఇంద్ర ఇంత తెల్లగా ఉంది, మనోడ్లో లేరురా ఇట్లా. రే వాళ్ళు కూడా మన లెక్కే ఉంటారా, కానీ వాళ్ళు సుట్టిద్దరు ముగ్గురు ఉంటారు సున్నం బుయ్యని. పోయినా సరే అడ్డంగా చేసినావు. ఇగో ఇక్కడ ఎక్కువైంది, ఇక్కడ తక్కువైంది. ఈసారైనా సక్కగా చేయి. సరే అన్న. అరే హౌలాగా లెక్క ఉండేరా వీడు. ఆడిప్పుడు కూడా అట్లనే ఉండరా. రే రాము మసాజ్ చేయాలన్నాడు. గిరాకైనాకి వస్తుందోరా. ఏంది నడు. ఏమనుకోకు మనోజన. రే సగం చేసిపోతాయిందిరా, చేసేదేదో మొత్తం చేసిపో. అన్న ప్లీజ్ అన్న వెళ్ళాలన్నా. హలో హలో, అరే నేను రా నారాజ్ని. ఇది నా ఫ్రెండ్ గాని ఫోన్ రా, నా దాంట్లో సిగ్నల్స్ లేవిడ. 11 రోజుల తర్వాత వద్దాం అనుకున్నా, కానీ మా ఊర్లో పరిస్థితులు అస్సలు బాగాలేవురా. దాని సంగతి ఏందో చూసి వస్తా. అరే అవన్నీ నీకు మళ్ళీ చెప్తా కానీ ఆ యశ్వంత్ గాడు ఏంద్రా పైసలు ఇచ్చిండా? మొత్తం ఇచ్చేసిండా? నేను వస్తా, తొందరలోనే వస్తా. అప్పటి వరకు చక్కగా ఉండు. ఏంది లొల్లీలు పెట్టుకోకు. సరే నేను నీకు మళ్ళీ చేస్తా. వద్దు. రే నాగరాజ్, రే ఈయనే ఉంటున్నావారా నువ్వు? ఎగ్జామ్స్ అన్ను ఈయనే ఉంటున్నావా? అవునరా ఈయనే ఉంటున్నా. అరే భయం వేస్తుందిరా. అసలే మధ్యాహ్నం చిన్నదొర కంట్లో పడినాంరా మనం. చిన్నదొరనా? ఎవడు రాడు? అని పేరేంది? అని ఎందుకు అంతగానం లేపుతురు మీరు? ఎట్లా బతుకుతుర్రా మీరు? అసలు ఎవరు రావాలి? అసలు వాళ్ళు రూబాబేంది? మన దగ్గరకు వచ్చి మన ఇంటి ముందే చెత్తిసుడేంది? మన గల్లంతా కంపే, రాత్రంతా దోమలు గుట్టి చంపుతున్నాయి. మొన్నొచ్చిన నాకే నిద్ర పడతలేదు. ఇన్ని రోజుల నుంచి ఎట్లా వంటుర్రా మీరు? అసలు ఇంకింత రోషం లేదారా మీకు? వాళ్ళంటే అంత భయమారా మీకు? ఏదో దేవుళ్ళ లెక్క చూస్తురు. మీరు ఇట్లనే ఉండుర్రా, వాళ్ళు అట్లనే దొక్కుతుంటారు. కనీసం మనుషుల లెక్క చేస్తలేరురా మనల్ని. మనం అంటే అంత తక్కువనారా వాళ్ళకి? అసలు సోముగాడు అంత మంచిగా ఆడుతూ పాడుతుంటుండేరా, ఎట్లా చచ్చిండ్రాడు? ఈ వయసులో ఏం రోగాలు ఉంటాయిరా చిన్నపిల్లలకి? మీరు ఇట్లానే ఉండాలిరా, మీకు ఇట్లానే కావాలి. ఇప్పుడు సోముగాడు ఎట్లా చచ్చిండో తెలియదు కానీ మీరు ఇట్లానే ఉంటే రేపు ఇంకోటి చస్తాడురా. అయిపోయిందిరా, అంతా అయిపోయింది. పల్లెకెళ్ళి తీసేసిండ్రు, ఎట్లా బతుకుదాం రా? ఇప్పుడు ఏం చేద్దాం రా? అడుగు తిందామారా? ఈ బాడకావు గడిచేపట్టే అంతా నిద్ర ఎట్లా పడుతుంది రా? సచ్చినోడా నీకు? లెవ్వరా సచ్చినోడా? ఏమైందే? ఎందుకు కొడుతున్నావే? నువ్వు చేసిన దానికే రా నన్ను పల్లెకెళ్ళి తీసేసిండు తోరా. మీ అయ్య తాగుడు నీ ఆవేశం వల్లనే మన బతుకులకి ఇట్లా కుక్క బతుకులు అయినాయి. ఈ ఆవేశం ఏదో చదువులో చూపి, ఊళ్ళే కాదు. నిన్ను కష్టపడి అప్పులు చేసి పట్నం పంపించింది ఈ ఊరుకు దూరంగా ఉండి మంచిగా చదువుకుంటావని, ఇట్లా లొల్లీలు పెట్టుకుంటావని కాదు. యాడికెళ్ళి వచ్చిందిరా నీకు ఇంత ధైర్యం? ఎవరిని చూసుకొని ఎగురుతున్నావురా?
వాళ్ళు కాళ్ళ కిందేసి నలిపేస్తారు. నువ్వు మూసుకొనుండు. దొర కాళ్ళ ఎలా పడి నేను పని తెచ్చుకుంటా. అన్నా 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 ఇల్లు లెక్క లేదు. తమ్మునికేమో అట్లయింది, నీకేమో ఇట్లయితుంది. ఎందుకే ఇవంతా మనకి? వదిలేరాదే. వాళ్ళ ఇంట్లో పొలాల పనులన్నీ మనోళ్ళతో చేయించుకుని మనమే అణిగి మినిగి వాళ్ళ ముందు నోరు మూసుకొని ఉండాల. సౌలతులన్నీ వాళ్ళవి, వాళ్ళ మురికేమో మనక. వాళ్ళు పెద్ద కులపోలు కదే, మనమేం చేయగలం? చూడు, హైదరాబాద్లో క్లాస్లో కాలేజ్లో హాస్టల్లో అసలు ఎవడే కులమో కూడా తెలియదు. అందరం కలిసే ఉంటాం. రేపు పొద్దున్నే ఒకవేళ నువ్వు సిటీకి వచ్చి చదవాలనుకున్నా ఈ ఊర్లో ఉన్న ఆలోచనలు ఉంటే అస్సలు నడవాలి లక్ష్మి. పక్క సందుకు నీళ్ళు తోడుకోనికి పోతేనే ఏదో తప్పు చేసినట్టు చూస్తారు. ఇంకా నన్ను పట్నం పంపిస్తారంటవా? నువ్వు పోవడానికే నాన్న తంటాలు పడ్డావు. నువ్వు చదువుకోనికేగా సిటీకి పోయేది. అయినా అనుకునేటోళ్ళు మస్తు అంటారు లక్ష్మి. నీ తప్పు లేనంత వరకు నువ్వు తలదించుకునే అవసరమే లేదు. నీ హక్కు కోసం నువ్వు ఫైట్ చేయి. దానికోసం నువ్వు ఏం చేసినా తప్పులేదు. నీ ప్రాణం పోయినా సరే. ఏందే లక్ష్మి, ఇంట్లో ఉంటే ఎప్పుడు ఇవే ఆలోచనలు వస్తుంటాయి. కానీ మనం ఎక్కడికైనా పోదాం. అట్లానే అమ్మకు కూడా పట్నం చూపించినట్టు ఉంటుంది. హైదరాబాద్ పోయేసి వద్దామా? నీ బతుకు లంచ్ అట్లారా, మీకు ఇట్లా కాదురా. అరే, నువ్వు ఊర్లో ఉంటున్న కొద్ది గొడవలు పెరుగుతున్నాయని తగ్గుతలేవు. ఫస్ట్ బట్టలు చదువుకొని సిటీకి పో, నేను చూసుకుంటాం ఇక్కడ. అరే, ఏం మాట్లాడవేంద్రా? అన్నా అన్నా, అక్క అక్క. రేయ్,
రేయ్ ఇప్పుడేరా చెత్త ఏ నా కొడుకు చెప్తాడో చూస్తా. రే మొన్ననే రా మా అన్నందరి ముందు కొట్టింది మిమ్మల్ని, అయినా సిగ్గురాదా మీకు? అరే లంజోడ్కా మనిషివేనారా నువ్వు? అమ్మా ఏమన్నావే? ఏమన్నావు మళ్ళీ అను? ఈ మొగతనం ఇప్పుడు కాదు, మా అన్నున్నప్పుడు చూపి. ఏయ్ మొగతనమా? మొగతనం నా కొడుకు ఇప్పుడు ఇడికి వస్తాడు, ఇవాళ అస్సలు వదిలేదు లేదు. గుద్ద వల్దంగం లంచోడు తీరోజు. నేను అటుంటా నువ్వు ఇటుండు, సరేనా? సరేనా. ఎవడ్రా ఎవడ్రాది? రాయ్ రాయ్ కుత్తలు దమ్ముంటే బయటికి రండి. ఆకాష్ కాల్ పట్రా. మనోజ్ ఆరా. ఇంటి ముందుకు వచ్చేదా మొగతనం గురించి మాట్లాడినావు కదా, ఇప్పుడు నువ్వు మొగోడు అని చెప్పుకోనికే ఉచ్చబడుతుందిరా. అరే అడే మా లొల్లి అవుతుంది. అరే ఎవర్రా? అరే ఎవరు వస్తురా? రే నడ్రా.
రే మనోజ్, నీకు అంత ఉచ్చబడితే దింగే ఇడికించి మాతో రాకు. రే రే ఏమైందిరా? రే వాచ్నే పోయిందిరా నాది. దింతే పడుతుంది. రే ఇటు రండి. మన గల్లీకి రానికి రెండే రెండు దారులు, ఒకటి చెరువు రోడ్డు, ఇంకోటి అంబేద్కర్ రోడ్. ఏదొచ్చినా మనమే చూసుకుందాం. ఈ లొల్లి ఇంటి మీదకి రావద్దు. నేను మనోజ్ అంబేద్కర్ రోడ్ దగ్గర ఉంటాం, నువ్వు ఆకాశ్ చెరుకట రోడ్ దగ్గర ఉండరు. చలో. రే మనోజ్, నువ్వు భయపడకు, వాడిని భయపెట్టకు. అర్థమవుతుందా? రేయ్ అర్థమవుతుందా? ఏమాయరా, ఏం ఆలోచిస్తున్నావు? ఏం లేదే. రే రే ఆకాష్ గడేడ్రా? ఎక్కడ బే పనికి పోయిండు. దంటగాళ్ళేంద్రో పొద్దు పొద్దున్నే ఊడిపడ్డారు. వీళ్ళకు ఊళ్ళ మీద పనుండదు పాటుండదు. దొరలది ఉలుకు పలుకు లేదు, నాకేదో తేడా కొడుతుందిరా. రేయ్, దొరలు మనల్ని కొడితే ఒక లెక్క ఉంటుంది, మనం దొరల్ని కొడితే ఇంకో లెక్క ఉంటుంది. అందుకనే సప్పుడు చేస్తే ఏడు ఇజ్జత్ పోతుందని కొడుకులు గమ్మునుంటున్నారు. ఏమైందిరా? పాలేరుస్తుండ్రా. రే మనం ఏడునమో ఏం చేస్తున్నాం కనుక్కొనికి పంపించినట్టుండ్రా వాడిని. రే భయం వేస్తుందిరా. రేయ్, ఇంకొకసారి భయం వేస్తున్నట్టు గుద్దమిద్దంతా చెప్తున్నా. మనోజ్, రే మనోజ్, నువ్వు ఇంటి దారి వాడుకోపో, నేను ఏమైనా ఉంటే పిలుస్తా. నడు లే.
దెబ్బతో ఊళ్ళో మన పేరు చెప్తే గడగడ వనకాల దొరా. రే ముండా తెల్లకపోని గట్లనే చిన్న దొరా. రాయ్ ఇదిరా నీ ఔకాత్. రాయ్ వేసేయండి రాయండి. రే రే ఆకాష్ రే నేనేరా నేనే. అమ్మ చవడ్డావు కదరా. మనల దగ్గరికి పోదాం పారా. పోదాంపా. రే ఈడేంద్రా ఈడుండు వాడెటుపోయిండు. రే 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 నువ్వేంద్రా ఇక్కడ అన్న ఒక్కడిని వదిలేసి వచ్చినావా? బాగా నిద్ర వస్తుండరా వాడే బొమ్మన్నాడు. ఏందిరా నువ్వు? నీకే పని చేత కదరా. రే నడురా వాడి దగ్గరికి పోదాం రా. రే ఎక్కడున్నాడు రా? రే ఏడిపోయింది రాయుడు. అరే మీరిద్దరు పోయి అటు చూడురా. రే నాకి ఏమైందిరా ఏమైందిరా? అయ్యో ఏందిరా ఓ దేవుడా తీరని శోకాలురా మారని కథేనురా రగిలేనురా చితి మంటరా ఓపిక పట్టిన కాడికి చాలరా బిడ్డ. నా బిడ్డకు జరిగింది ఏ బిడ్డకు జరగొద్దు. నా బిడ్డను చంపినోని వదిలేదే లేదు.
మెరిసెను ఆవేశం కదిలెనులే సైన్యం వదలములే ధైర్యం దూకే జడవక సాగాలే పులివల దూకాలే తలలను తెంచాలిక సాగే నడవాలిలే సారథై బతుకుల వారధై రండిరా తడిసిన నెత్తులే ఆరని వెలుగుల నిప్పురా కొడవల్లతో కోయగా వరదలు పారని నెత్తురే సమరపు బాటలో రాను నా కొడుకులు గుంపులు కట్టుకుని వస్తుండ్రు నరికేసి వస్తా. అక్కడ చూసినావా ఎంతమంది ఉన్నారో? మనం ఉన్నదే ముగ్గురం. దొరికితే తొక్కి చంపేస్తారు. నువ్వు నడు. ఎక్కడికి రా? ఎరువులు తీసుకుని పొలం పోతున్నా దొరా. మమ్మల్ని ఇక్కడి నుంచి తీసుకుపోరా.